మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కకృతి అమ్మవారికి కానుకోవడం ఇదిగో బొండు పంతులు, 100కి చిల్లరలేదు కంటే 50 ఉంటాయి భయ. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి. ఇదిగో పట్టుకో, పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం, వస్తాను. అంటే మరి నా 100 అండి? నీ 100 ఏంటయా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 వచ్చింది. అదేంటయా నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. బాబాయ్ నా 100 అండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. బాబాయ్ నా 100 అండి బాబు. కన్ఫ్యూజ్ అవక. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. బాబాయ్ నా 100 అండి బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవకో. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోతాయి. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా 100? నీ 100 ముక్కు తుడుచుకో. ఇతనే సార్. అరెస్ట్ హిమ్. మీ గింజిపిల్లి వారి పాలెంలో నువ్వు పెద్ద రౌడీ వంటగా అని ఎవరన్నారు? ఆడవాళ్లు బాత్రూంలో స్నానం చేస్తుంటే దూకడాన్ని, బట్టలు లేకుండా చూడడాన్ని రౌడీజం కాక మరేమంటారు? నువ్వు బాత్రూం గోడ దూకావని ఆ అమ్మాయి కేసు పెట్టింది. దూకావా లేదా? దూకాను. సిగ్గులేదు? దొడ్లో ఉంది నిన్ను కట్టుకున్న భార్య అనుకున్నావా? నీకు పుట్టిన బుద్ధేనా లేక ఎవరన్నా చెబితే దూకావా? నేనే దూకాను. ఎందుకు దూకావు? ఎందుకంటే ఏం చెప్తామండి, మీకు జడ్జి అవ్వాలనిపించింది, అయ్యారు. నాకు దూకాలనిపించింది, దూకాను. చట్ట ప్రకారం ఇతను మానభంగం చేయడం గాని, అందుకు ప్రయత్నించాడని గాని ఆధారం లేకపోవడం వల్ల ఇది స్త్రీ గౌరవాన్ని కించపరిచే చర్యగా భావించి ముద్దాయికి 3 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధిస్తూ. ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు, పూర్తి నగ్నంగా చూస్తే 1000 రూపాయలు, అర్ధ నగ్నంగా చూస్తే 500 అని వెల కట్టి నన్ను వెలయాలని చేయకండి. మానభంగం చేస్తేనో బలవంతంగా లొంగ తీసుకుంటేనో మాత్రమే పోయే శీలం కాదండి, సిగ్గు చచ్చిన శీలం పోయినట్టే. రోడ్డు మీద నలుగురితో పాటు నడుస్తున్న ఆడది పొరపాటున బయట జారితేనే ప్రాణం పోయినంతగా బాధపడుతుంది. బస్టాపుల్లోనూ బజార్లోనూ ఎవరైనా ఒక చిన్న కామెంట్ చేస్తేనే కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరికి బట్టల షాపుల్లో ఉన్న ఆడబొమ్మలకు కూడా గుండెల నిండా బట్టలు కప్పుతారు. అలాంటిది నేను స్నానం చేస్తుండగా ఒక మగాడు నా బాత్రూంలోకి దూకితే అతన్ని 3 నెలలు జైల్లో కూర్చోబెడితే నాకు న్యాయం జరిగినట్టేనా? ఆలోచించాల్సింది తప్పు చేసిన వాడికి ఏ శిక్ష వేయాలని కాదండి, నష్టపోయిన దానికి ఏ దారి చూపించాలా అని. దొంగతనం జరిగితే కేసు పెట్టేది పోయిన సొమ్మును తిరిగి ఇప్పించమనే కాని దొంగని చితకతన్నమని కాదు. పిల్లాడి చేతిలో పాలు పిల్లి తన్నుకెళితే పిల్లాడి ఏడుపు మళ్ళీ పాలిస్తే తగ్గుతుంది గాని పిల్లిని కొడితే కాదు కదండి. అలాగే నాకు కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. పోయిన నా శీలం నిలబెట్టమని అడుగుతున్నాను. అదెలా సాధ్యమమ్మా? పోనీ ఎలా సాధ్యమో నువ్వే చెప్పు. అతను నన్ను పెళ్లి చేసుకోవాలి. అతను నాకు మంగళసూత్రం కట్టి తన భార్యను చేసుకోవాలి. ముద్దాయి చేసిన నేరం వల్ల, శిరీష అనుభవించిన మానసిక క్షోభ వల్ల రవీంద్ర ఆమెను పెళ్లి చేసుకోవడంతోనే న్యాయం జరుగుతుందని కోర్టు భావిస్తోంది. నేను చేసుకోనండి, ఇది అన్యాయం. కావాలంటే ఇంకో 1000 రూపాయలు కడతాను, ఇంకో 6 నెలలు జైల్లో అయినా ఉంటాను, అంతేగాని ఈ పెళ్లి మాత్రం చేసుకోను. షట్ అప్. ఎస్ఐ గారు, ఎస్ మేడం. ఇతని పెళ్లి మీ సమక్షంలో జరిపించండి. ఓకే మేడం. పెళ్లి తర్వాత ఆమెను హింసించినా వేధించినా ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోర్టు వారి ఆదేశంగా పరిగణించండి. మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేయడో లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తారు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని
ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కు కింద ఆఫ్ఘనిస్తాన్కు టిక్కెట్ దొరికితే దుబాయ్కు పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరాఫాటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరాఫటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి ఏడున. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ వచ్చేసిందా? వారంటీ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతేనా? కనిపిస్తే కాల్చివేత. ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ కి ప్లాన్ చేశాడని. చాలా ఎవరివై స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు గుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీ దెబ్బకి షర్టు చేప కింద గుండె మంచిలోకి జారింది కదరా. ఎంతగా రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. టీచర్ అమ్మకు మొగుడు కాబోతున్నప్పుడే నీ మీద ఉన్న మచ్చలన్నీ చెరిగిపోయాయి. ఇంకా ఈ చిన్న మచ్చ కూడా నీ మీద ఉండడానికి వీలేదు బావా. నా మీద కోపం లేదా నీకు? రాసిపెట్టి ఉండాలి కానీ కోపడితే కళ్యాణం జరగదు బావా. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో తెలియనంత నిద్రలో ఉన్నప్పుడు కూడా నువ్వెన్నోసార్లు తాగొచ్చి నా పక్కన పడుకున్నావు, కానీ నా పక్కలో పడుకోలేదు. నేనెన్నోసార్లు స్నానం చేస్తున్నప్పుడు కూడా నువ్వు లోపలికొచ్చావు, కానీ ఏ రోజు గోడ దూకటం కాదు కదా, తలుపు సందుల్లోంచి కూడా చూడలేదు. నువ్వు తాగుపోతువే కానీ తిరుగుబోతూ కాదని నాకు తెలుసు బావా. కోరుకున్నవన్నీ జరిగితే మొక్కటానికి దేవుడు ఉండడు, కోరుకోవడానికి మనిషి ఉండడు. రా బావా, నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపిస్తాను. రా. అన్నా, నన్ను క్షమించన్నా, ఇందులో నా తప్పేం లేదన్నా. నా బిడ్డ నాకు చెబుతే కానీ తెలియదు అనుకున్నావా? అయినా జరిగింది ఇంకోటి కాదుగా నానా, పెళ్లి శుభకార్యం. అమ్మాయి చాలా బాగుంది నానా. రేయ్ ఏది, ఇదిగో నీ తండ్రి నీ పెళ్లికిస్తున్న చిరుకానుక తీసుకో. అన్నా ఏయ్, అన్న కాళ్ళకి దండం పెట్టు. ఏయ్ నేనే దండం పెట్టమంటే మా అన్నయ్యకి పెడతాను, ఊళ్ళోకి రాగానే నీళ్ళిచ్చి సత్కరించిన మీ మావయ్యకి పెడతాను, ఆదరించిన ఊరి జనాలందరికీ పెడతాను. అంతేగాని అడ్డమైన వాళ్ళకి నేను పెట్టను. ఏంటి ఎందుకు అరుస్తున్నావు? 5 నిమిషాల ముందు వరకే నీ చెల్లి, ఇప్పుడు నా ఆలి. నేను నా పెళ్ళాన్ని తిట్టుకుంటాను, కొట్టుకుంటాను. అయితే నువ్వు చెప్పిన ఎదభనలా చేయాలా? ఏయ్ నువ్వు నోరుమై. దానికి అంత కష్టంగా ఉంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నన్ను కోర్టుకి తీసుకెళ్ళమను. కట్టింతాడు విప్పేసి జైలుకి వెళ్ళిపోతాను. తెంచుకోవడం అంత తేలిక కాదు నానా. వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం అన్నారు. ఆ 3 రాత్రులు అయిపోతే 4వ రోజు పొద్దున్నే బుచ్చన దగ్గర నుంచి పిలిపోస్తే లేడు అని చెప్పి పంపించు. అన్నా అంత మాట అనకన్నా. నేను బతికుంటే నీ ముందుంటాను, నేను చచ్చిపోతే నీ పిలుపుకి నా శవం వస్తుందన్నా. అంటే నీ భార్య కన్నా నీ అన్న మక్కువ అంటావు. అంటానన్నా. ఆలికిచ్చే విలువ కన్నా అన్నకిచ్చే విలువ ఎక్కువ అంటావు. నా ప్రాణం అంటానన్నా. అమ్మాయి పిలుపు కన్నా అన్న పిలిపే నీకు ముఖ్యం అంటావు. నా ఊపిరంటానన్నా. అన్న పిలిస్తే అమ్మాయి చేయి వదిలొస్తానంటావు. అందులో అనుమానం ఏంటన్నా? అయితే రానా చేయబట్టుకో. ఇట్లాంటి దరిద్రుని మొగుడుగా ఎట్ట కట్టుకున్నావమ్మా? గుడ్డి వాళ్ళకి మనం చెయ్యందిచ్చినా వాళ్ళు అడుగులైతేనే కానీ దారి పట్టించలేము. ఈడు అందించిన చేతిని నరుక్కుపోయే రకం. వాడేదో నా కూతురు కాదని నిన్ను కట్టుకున్నాడన్న బాధతో మాట్లాడలేదు తల్లి. అదృష్టం ఒక్కసారి పోతే తిరిగి రాదన్నది ఎంత నిజమో, దురదృష్టం ఒక్కసారి అంటుకుంటే వదిలిపోదన్నది కూడా అంతే నిజం.
ఈ ఊరి పాలెటి దరిద్రాన్ని నీ నెత్తిన పెట్టుకొని నీ జీవితానికి నువ్వు ఎగ్రహణం పట్టించుకున్నావు. కాదు బాబాయ్ గారు, గర్వపడుతున్నాను. నిన్న నన్ను బట్టలు లేకుండా చూసి రేపు ఇంకో అమ్మాయిని కట్టుకునుంటే నేను రోడ్డు మీద నడిచే ప్రతిసారి దీన్ని పలానా దాని మొగుడు బట్టలు లేకుండా చూశాడంట్రా అని అడుక్కొకడు ప్రచార సభలు పెట్టి నా పుట్టుమచ్చల గురించి పందాలు కాసేవారు. అలాంటిది రవి నాకు తాళి కట్టి నా పరువు కాపాడాడు. నా మొగుడు పలానా టీచరు, నా భర్తకి బ్యాంకులో ఉద్యోగం, మా ఆయనది గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకున్నట్టు నన్ను కట్టుకున్నవాడు అవసరమైతే తల తీసే రౌడీ అని తలెగరేసి గర్వంగా చెప్పుకుంటాను. ఒక పెళ్ళాం మొగుడు నుంచి కోరుకునేది అభిమానం, గుప్పెడన్నం, కాపాడగలడన్న భరోసా. ఇవన్నీ అందరికంటే రవి నాకు ఎక్కువగానే ఇవ్వగలడన్నా నమ్మకం నాకుంది. అరే పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్నతో రాసుకు పూసుకు తిరిగే మనకే ఏం తెలీదు. నిన్నగాక మొన్న వచ్చిన పంతులమ్మ దారానికి పువ్వు గుచ్చినట్టే అంత చక్కగా చెప్పింది. ఆరా మల్లె పువ్వు లాంటి పంతులమ్మ, మరవం లాంటి మన రవన్న ఇద్దరు కలిస్తే. ఏంటా ఈ బొండు పంతులు ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లర ఉందా? ఏంటా నోరలా తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉందా? లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అదో మన దగ్గర పప్పులు అడుకో. ఇదిగోండి బాబు. వెరీ గుడ్. పంతులు 100 కూడా వెళ్తున్నావేంటి? ఇచ్చా కదండి. ఏమిచ్చావా? 250 ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యో మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా ఏదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యి బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవునా 100? కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100 బొడ్లో 100 కలిపితే 200 ఇచ్చింది 100. మరి నా 100 నాకెత్తుకెళ్ళింది. నోరు మూసుకో ఏగలు దొరతాయి.